ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మీరు హాట్ టాపిక్ అయ్యారు. మీరు చాలా ఇష్యూస్ ప్రభుత్వం కూటమి చేస్తున్నవి, కేంద్ర ప్రభుత్వానికి చేస్తున్న విధానాలపైన మాట్లాడుతూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం చేస్తున్న తప్పులు కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమికి సంబంధించిన ఒక ఎమ్మెల్యేకి మీరు ఇప్పుడు కొరకరాని కొయ్యేలాగా మారినట్టు కనపడుతోంది. ఆయన మిమ్మల్ని టార్గెట్గా విమర్శలు చేస్తూ వస్తున్నారు. త్రిబుల్ ఆర్ గారు. ఎందుకు త్రిబుల్ ఆర్ గారితో మీ గొడవ ఏంటి? ఇంత ఎక్స్ట్రీమ్ పోయి మీ పైన విమర్శలు చేసేదాకా ఎందుకు ఆయన ఏమన్నారు మీరు? అది నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు అతనికి నాకు ఏ రకమైనటువంటి ఇష్యూస్ అంటే విభేదాలు లేవు, అలాగని ఫ్రెండ్షిప్ కూడా ఏం లేదు. ఇన్సిడెంటలీ వీ బిలాంగ్ టు సేమ్ డిస్ట్రిక్ట్ అంతే. బట్ అతని పరిధి దాటి అతనికి సంబంధం లేనటువంటి అంశాలలో తలదూర్చి ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్రదేశాన్ని ఒక ద్వేషం విద్వేషం రగిలించేటువంటి పరిస్థితి, మతాల పరంగా కులాల పరంగా విభజించి వాళ్ళకి అంటే ఒకరికొకరు చూసుకోకుండా ఒక్క ఊరిలో ఉన్న వాళ్ళని చూసుకోనివ్వకుండా ఉండే పరిస్థితులు కల్పిస్తూ ఉన్నారు. సో ఇది అంటే బీయింగ్ ఇన్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ మీరు అలాంటివి ఏమైనా ఉంటే అది మంచిది కాదు, మానుకోండి అని చెప్పాల్సింది పోయి మీరే ఆ విధంగా రెచ్చగొట్టడం ఏంటి, మీరే ఆ విధంగా ప్రవర్తించడం ఏంటి అనేది ఆ క్వశ్చన్. ఓకే, అందులో కొన్ని కామెంట్స్ కూడా చేస్తున్నారు. అంటే లైక్ షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ పర్టికులర్గా కాస్ట్ సర్టిఫికేట్స్ క్యాన్సిల్ చేస్తామని, తర్వాత ఈ చెరువులు కుంటల దగ్గర ఉన్నటువంటి ఈ కొన్ని ప్రార్థనా మందిరాలు కూల్చేయటం, ఇట్లాంటివి చేస్తూ వచ్చారు. దానికి నేనేమంటానంటే మీరు ఏదైనా ఒక యూనివర్సల్ పాలసీ తీసుకోండి. ఇప్పుడు ఆకవీడి దగ్గర వాళ్ళు నా దగ్గరకు వచ్చారు, దే బ్రాడ్ పిక్చర్స్. ఆ పిక్చర్స్లో వీళ్ళు 30 years నుంచి ఉన్న చర్చ్ని డిమాలిష్ చేశారు, పక్కనే ఉన్న శివాలయాన్ని వదిలేశారు. సేమ్ విసినిటీ, సేమ్ జియో కోఆర్డినేట్స్లో, సేమ్ ఎంక్రోచ్మెంట్లోనే ఉంది. ఆ డిస్క్రిమినేటరీ యాటిట్యూడ్ ఏంటి అనేది నా క్వశ్చన్. ఓకే, ఒక పొలిటికల్ పార్టీగా మేమేం అడుగుతున్నాం అంటే ఫస్ట్ తెలుగుదేశం పార్టీ మీ విధానం ఏంటనేది ఒకటి అడుగుతున్నాం. వై? బికాస్ వన్ ఎలక్టెడ్ ఎమ్మెల్యే ఫ్రమ్ యువర్ పార్టీ ఈజ్ బిహేవింగ్ ఇన్ ఏ డిస్క్రిమినేటరీ యాటిట్యూడ్ అండ్ అంటే ఈ మతాల మధ్య కులాల మధ్య చిచ్చు రగిలించే కార్యక్రమాలు చేస్తున్నాడు. పైగా అతను TV9కి అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ 20% ఉన్నారు కదా ఈ ఎస్సీ కమ్యూనిటీ, అంటే 1 crore పాపులేషను, వాళ్ళతో పెట్టుకున్నారు ఏంటి మీరు అని అని అతను అడిగితే ఈయనేం చెప్తాడంటే 80% ఉన్నారు కదా వాళ్ళు వేస్తే సరిపోద్ది మాకు అంటాడు. అంటే 20% ఉన్న ఎస్సీస్ ఓట్లు అవసరం లేదు, క్రిస్టియన్స్ అవసరం లేదు, ముస్లిమ్స్ అవసరం లేదు, వాళ్ళ పార్టీన వాళ్ళే సమ్ వెంకటేశ్వర రాజు అని అతను చెప్తున్నాడు, మాస్కులు కూల్ చేస్తున్నాడు, చర్చిలు కూల్ చేస్తున్నాడు అని అతనే చెప్పాడు. సో దట్ మీన్స్ వాట్? సో ఈ 30% ఆఫ్ ది పీపుల్ మీకు అవసరం లేదని మీ నాయకుడు చెప్తున్నాడు, అంటే మీ టీడీపీ ఎమ్మెల్యే చెప్తున్నాడు. సో అది మీ పాలసీయా, టీడీపీ పాలసీయా? సో దట్ మీన్స్ షెడ్యూల్ కాస్ట్, క్రిస్టియన్స్, మైనారిటీస్ వీళ్ళెవరూ కూడా తెలుగుదేశానికి, ఆ కూటమిలో ఉన్న జనసేన బీజేపీకి ఓట్లు వేయొద్దు అని మీ నాయకుడు చెప్తున్నాడు. సో అది అతని వ్యక్తిగత అభిప్రాయమా లేకపోతే మీ పార్టీ అభిప్రాయమా చెప్పమని మేము అడుగుతున్నాం. ఓకే, ఇక్కడ 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, రఘురామకృష్ణరాజు గారు నాకు వ్యక్తిగతంగా తెలుసు. ఆయన గతంలో నాకు ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటి టెన్యూర్లో నేను ఒక 4-5 monthsలో ఇంటర్వ్యూ చేశాను. ఆ టైంలో ఆయన నాకు చెప్పిన మాట, నియోజకవర్గంలో ఉండే అన్ని చెరువుల్ని బాగు చేయాలనుకుంటాను, అన్ని చెరువులపైన కట్టలు సరిగా వేయాలనుకుంటున్నాను, అన్ని చెరువులపైన ట్రాక్ లాంటిది వేయాలనుకుంటున్నాను అని చెప్పారు. దానిలో భాగంగా చెరువులపైన ఉన్న ఎంక్రోచ్మెంట్స్ లేకపోతే చెరువులపైన ఉన్న నిర్మాణాలు కూల్చివేయటం చర్చిలకు వ్యతిరేకంగా, ప్రార్థనా మందిరాలకు వ్యతిరేకంగా చేసినట్లు ఎందుకు అవుతుంది? డెవలప్మెంట్లో భాగంగా చేసినట్టు ఎందుకు చూడలేము దాన్ని? యా, డెఫినెట్లీ. సి ఆ రకంగా అభివృద్ధి చేయాలని ముందుకు వస్తే వీ అప్రిషియేట్. వై? బికాస్ ఆల్ వాటర్ బాడీస్ షాల్ బి ప్రొటెక్టెడ్. ఐఎమ్ ఫర్ ఇట్. నేను ఒక అంటే ఎన్విరాన్మెంట్కి, పర్యావరణానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తిగా మా పార్టీ విధానంగా రెండు రూపాల్లోనూ కూడా మీరు అన్ని చెరువుల్ని, కుంటల్ని, నేను యాక్చువల్గా డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు, ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు, ప్లానింగ్లో ఉన్నప్పుడు కూడా ఒక ప్రపోజల్ కూడా ఇచ్చాను నేను, ప్లీజ్ రిస్టోర్ ఆల్ వాటర్ బాడీస్ అని. నేను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఉన్నప్పుడు కూడా ఐ హ్యావ్ గివెన్ ఎ సర్క్యులర్ టు రిస్టోర్ ఆల్ వాటర్ బాడీస్ ఇన్ ఆల్ అర్బన్ లోకల్ బాడీస్లో ఉన్న చెరువుల్ని, కుంటలు అన్నింటినీ కూడా రిస్టోర్ చేయండి, పూర్వ రూపానికి తీసుకురండి అని కూడా ఇచ్చున్నాను నేను. ఓకే, సో ఐఎమ్ కంప్లీట్లీ ఇన్ లైన్ విత్ దిస్. అయితే వేర్ యు ఆర్ షోయింగ్ డిస్క్రిమినేషన్ అంటే ఇవి చేస్తాము అనే నెపంతో ఆ లైన్ తీసుకుని దానిని అడ్డంగా పెట్టుకుని ఎవరి మీద అయితే మీకు టార్గెట్ ఉందో వాళ్ళని టార్గెట్ చేసి మీరు లేపేస్తున్నారు, వాళ్ళే కూల్ చేస్తున్నారు, వాళ్ళని
భయపెట్టి భయభ్రాంతులను గురి చేసి పంపిస్తున్నారు. ఒక్క ఆకివీడిలో తప్ప అటువంటి ఇన్సిడెంట్స్ ఇంకెక్కడ చూసారు, ఇంకెక్కడ జరిగాయి? అండ్ ఫస్ట్ ఆకివీడిదే మాట్లాడుతున్నాను నేను. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. ఐ హ్యావ్ సీన్ ది పిక్చర్స్, ఐ హ్యావ్ సీన్ ది ఏరియా ఆల్సో. ఇన్సిడెంటల్గా ఏదో ఒక మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో కూడా నేను చూశాను. సో చూపించారు నాకు. అక్కడ ఎవరైనా ఎదిరిస్తే, ఎవరైనా మాట్లాడితే వెంటనే ఈ సర్వేయర్స్ని, మున్సిపాలిటీ అయితే మున్సిపల్ వాళ్ళని, రెవెన్యూ వాళ్ళని పంపించి ఆ ఇల్లు కొలతలు వేయించి, మెట్లు రోడ్డును ఆనుకున్నాయని మెట్లు కొట్టి చేయడం, గోడ ఆనుకుందని గోడను కొట్టి చేయడం. ఇన్సిడెంట్స్ ఉన్నాయి అవి? ఉన్నాయి, విత్ పిక్చర్స్. సో ఇదంతా ఏంటి, నేను డెవలప్ చేస్తున్నా, క్లీన్ చేస్తున్నానని. మీరు డెవలప్ చేస్తే మరి ఆ పక్కన ఉన్న శివాలయం ఎందుకు తీసేయలేదు? ఇప్పుడు శివాలయం గురించి మాట్లాడితే యూఆర్ ఎగెనెస్ట్ హిందూయిజం అని కూడా ప్రమాదం ఉంది. వీఆర్ నాట్ ఎగెనెస్ట్ ఎనీ రిలీజియన్, వీ రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్ బికాస్ వీఆర్ ఇన్ సెక్యులర్ కంట్రీ. బట్ నేనేమంటానంటే డోంట్ బీ డిస్క్రిమినేటరీ. మీరు ఒక డెవలప్మెంట్ ఎజెండా తీసుకున్నప్పుడు అది యూనివర్సల్గా అప్లై చేయండి అని నేను చెప్తున్నాను. ఓకే. సో అట్లా యూనివర్సల్గా అప్లై చేసినప్పుడు నేను చెప్పినటువంటి పిక్చర్స్లో క్లియర్గా ఉంది, కూల్చిన చర్చ్ ఉంది, పక్కన శివాలయం అలా పోల్చకుండా ఉంది. ఆకివీడే, సేమ్ ఆకివీడిలోనే, ఆకివీడి మండలం విలేజ్. ఓకే. సో అది తప్పు కదా, అలా చేయకూడదు కదా. మీరు ప్రజాప్రతినిధి, ఒకసారి ఎన్నికైన తర్వాత యు ఆర్ రిప్రజెంటేటివ్ ఫర్ ఎంటైర్ కాన్స్టిట్యుయెన్సీ కదా. అందువల్ల అందరం సమానంగా చూడాలి, సమదృష్టితో చూడాలనేది మన పాయింట్. ఒకవేళ మీరు 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 ఆ నిర్ణయం తీసుకుని వెళ్తే అన్నీ తీసుకోమంటున్నా. చంద్రబాబు నాయుడు గారి ఇల్లే నది గర్భంలో ఉంది కదా, అది రివర్ బాడీ కదా. సో రివర్లో ఉన్న ఇల్లుని తీసేయండి. ఆ లైన్ కరకట్ట మీద ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి మంత్రి సత్యనారాయణరావు ఆశ్రమం దాకా ఉన్న అన్ని నదీ గర్భంలో, అన్నీ కూడా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్. అవన్నీ ఎందుకు తీయట్లేదు? 10 మంది కూర్చుని పక్క వాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రార్థించుకునేటువంటి ఆలయాలను ఎందుకు కూల్చేయాలి? మీరు అనుకుంటున్నారు, మీ అనుమానం, మీ అలిగేషన్ వాంటెడ్లీ ఆ ప్రార్థనా మందిరాలని తీసేయడం కోసం ఎజెండా తీసుకున్నాడు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎజెండా తీసుకున్నాడు. దట్ ఈస్ యువర్ ఫర్మ్ కాదు, ఇట్స్ రికార్డెడ్ ఎవిడెన్స్తో ఉన్నటువంటి అంశం అది. అంటే డిఫరెన్షియేటింగ్ ఈజ్, అంటే డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ చేస్తున్నారు అతను. మీరు మొత్తం అందరిని కూల్చేస్తే ఇంకా దాని గురించి మనం ఏం మాట్లాడతాము? ఓకే, ఇట్స్ గుడ్ ఫర్ డెవలప్మెంట్ కదా. సో ఆయన ఎమ్మెల్యే అండ్ మోర్ ఓవర్ రిస్టోరింగ్ వాటర్ బాడీస్ అనే దాన్ని కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది, అలా రిస్టోర్ చేయండి. సో దానిలో కూడా ఎలాంటి అభ్యంతరం లేదు, ఆక్షేపణ చేయడానికి లేదు. బట్ అంటే డిఫరెన్షియేటింగ్ పీపుల్, డిఫరెన్షియేటింగ్ కమ్యూనిటీస్ అన్న దగ్గర అబ్జెక్షన్. ఓకే.